హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద దుమారం హైడ్రా దూకుడు. వరుసపెట్టి కూల్చివేతలతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజల అటెన్షన్ గ్రాబ్ అయింది. మొన్నటిదాకా రైతు రుణమాఫీపై నానా యాగి చేసిన ప్రతిపక్షాల గొంతులు హైడ్రా దెబ్బతో సౌండ్ లేకుండా పోయింది. అసలేంటి హైడ్రా? వందలాది గొలుసుకట్టు చెరువులతో ఒకప్పుడు విలసిల్లిన జంట నగరాలు ఇప్పుడు చిన్న చినుకుకే చిగురుటాకులా ఎందుకు వణికిపోతున్నాయి? రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిలో నిజమెంత? చెరువులు నాలాల పరిరక్షణకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందా? ఉంటే కూలగొట్టాల్సినవి ఎవరివి, ఎన్ని నిర్మాణాలు? అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, దానికి కీలక అధికారిగా సివి రంగనాథ్ ఐపీఎస్కు ఛార్జ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే హైడ్రా పని మొదలుపెట్టింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మిస్టర్ రంగనాథ్ నీకెన్ని గుండెలు, నా వాళ్ళవే కూల్చేస్తావా, ముఖ్యమంత్రి వచ్చాక నీ అంతు తేలుస్తా అంటూ శివాలెత్తిపోయారు. దాంతో హైడ్రామా కోసమే తప్ప దానికంత సీన్ లేదన్న అంచనాకు వచ్చారంతా. అయితే మొన్న శనివారం ఓ అద్భుతం చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున తుమ్మడిగుంట చెరువులో కట్టిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలు, సినీ సెలబ్రిటీల్లో వణుకు మొదలైంది. 3.5 ఎకరాల చెరువు భూమిని కబ్జా పెట్టి అనుమతులు లేకుండా కట్టిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. నాగార్జున కోర్టుకు వెళ్తాం, కోర్టు అనుమతి లేకుండా ఎలా కూల్చేస్తారు, మా పరువుకు భంగం కలిగించడమే ఇది అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఓవైసీల చేతుల్లోని బండ్లగూడ జాగీర్ పరిధిలోని సలకం చెరువులోని ఫాతిమా కాలేజీ పైన హైడ్రా దూకుడు చూపిస్తోంది. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డికి చెందిన మెడికల్ యూనివర్సిటీ పైకి బుల్డోజర్లు వెళ్తున్నాయన్న సమాచారంతో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. దాంతో పల్లా రాజేశ్వరరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని మాజీ మంత్రి హరీష్ రావు నిబంధనల ప్రకారమే కట్టిన కట్టడాలను ఎలా కూల్చేస్తారు, ప్రభుత్వ అనుమతులతో కట్టిన నిర్మాణాల జోలికొస్తే కోర్టుకు పోతామని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా అంటే ప్రభుత్వం అనుమతులు ఇస్తే అక్రమం సక్రమం అయిపోతుందా? చెరువులు కుంటలు కబ్జాకు మద్దతు పలికినట్టేనా? ఏం చెప్పదలుచుకుందాం హరీష్ రావు అని అడుగుతున్నారు. ఇదంతా జరుగుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువుల పరిరక్షణే ధర్మ పరిరక్షణ అంటూ భగవద్గీత ఉపదేశం చేయడంతో హైడ్రా సిన్సియారిటీ, ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడ్డాయి. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. దాంతో ఇదేదో ఉత్తుత్తి సంస్థ కాదు, చెరువుల పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థ అనే ఇమేజ్ సొంతమైంది. తెలంగాణ ప్రజలు సైతం ముక్త కంఠంతో హైడ్రాకు మద్దతు పలుకుతూ ర్యాలీలు, సోషల్ మీడియాలో కీప్ గోయింగ్ అని పోస్టులు పెడుతూ సపోర్ట్ చేస్తున్నారు. రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలు లాంటివి పక్కకు పోయి ఒక్కసారిగా హైడ్రా దూకుడు మొదలవడం, ప్రజల్లో సైతం పాజిటివ్ వేవ్స్ రావడంతో ప్రతిపక్షాలు సైతం రేవంత్ సర్కార్కు మద్దతు పలకక తప్పలేదు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు లాంటి వాళ్ళు రేవంత్ సర్కార్కు అనుకూలంగా మాట్లాడడం రాజకీయ వర్గాలను నివేరపరిచింది. హైడ్రా నిందితులు ఎవరు? నంబర్ 1 ఆ కట్టినోళ్ళు పెద్ద బిల్డర్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో, బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు మాత్రం రేవంత్ సర్కార్ కు శుతిమెత్తగా చురకలంటించారు. కమిషనర్ గారు సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకున్నదా? లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇది ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. బడాబాబుల అక్రమ కట్టడాలను కొట్టేస్తే నో ప్రాబ్లం, కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాత బస్తీకి మీ బుల్డోజర్లను తోలండి. ఓవైసీల చేతుల్లో ఉన్న ఫాతిమా కాలేజీని, పాత బస్తీలో మాయమైన చెరువుల పరిరక్షణకు అంతే శ్రద్ధ చూపాలని, మీ దగ్గర బుల్డోజర్లు లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తామనడంతో హైడ్రాపై ఒత్తిడి పెరుగుతోంది. దానికి తోడు వందలాది కంప్లైంట్లు హైడ్రాకు వస్తున్నాయి.
హైడ్రా లాగే అన్ని జిల్లాల్లోనూ ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు సైతం ఊపందుకున్నాయి. ఇకపోతే హైడ్రా పూర్తిగా రాజకీయ కక్ష కోణంలో వెళ్తుందని భావించిన ఓవైసీ బ్రదర్స్ వణికిపోయారు. కావాలంటే నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ ఏటా 40,000 మందికి పైగా వైద్య సేవలు అందించే ఫాతిమా కాలేజ్ జోలికి రావద్దని బేలగా మాట్లాడడం విడ్డూరం. మరోవైపు హైడ్రాకున్న చట్టబద్ధత ఏంది, చెరువుల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చేస్తారా అని ఓ లిస్టును వదిలారు అసదుద్దీన్. దాంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్లో పడ్డట్టయింది. ఇది జరిగిన రాజకీయ రాద్ధాంతం. ఇక అసలు విషయానికి వద్దాం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. గతంలో తన కూతురు రిసెప్షన్కు నాగార్జున డిస్కౌంట్ ఇవ్వలేదని, మొన్నటి ఎన్నికల్లో 500 కోట్ల ఫండ్ అడిగితే ఇవ్వలేదని, ఆ కక్షతోనే ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారని సోషల్ మీడియాలో ఓ సెక్షన్ పోస్టులతో పండగ చేసుకుంది. అందులో నిజమేంత అన్నది పక్కన పెడితే వందలాది గొలుసుకట్టు చెరువులకు నిలయమైన జంట నగరాల్లో 280కి పైగా చెరువులు పూర్తిగా మటుమాయమయ్యాయి. మరికొన్ని పాక్షికంగా కబ్జాకు గురయ్యాయి. విల్లాలు, ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్లు కట్టి చెరువుల్ని ఊడ్చేశారు. నిజాంపేట్, కూకట్పల్లి, ప్రగతి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, పాత బస్తీ, అది ఇది అని కాకుండా చాలా చోట్ల పూర్తిగా మాయం చేశారు. దాని ఫలితమే భారీ వర్షాలు పడితే నగరం మొత్తం నీట మునుగుతోంది. దీనికి బాధ్యులెవరు? అసలు అనుమతులు ఇచ్చినెవరు? ఆ అధికారులపై చర్యలుండవా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక నిజాలు మాట్లాడుకుంటే 1980ల వరకు జంట నగరాలు బాగానే ఉండేవి. ఎప్పుడైతే ఎన్టీఆర్ టీడీపీ అధికారంలోకి వచ్చిందో మునసబు కరణాల వ్యవస్థ రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చారో నాటి నుంచే కబ్జాలకు పునాదులు పడ్డాయి. చెరువులు, దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవడం అప్పటి నుంచే మొదలైంది. 1996లో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణ కోసం జీవో నెంబర్ 111 తీసుకొచ్చింది బాబు సర్కార్. 7 మండలాలు, 84 గ్రామాలను కలుపుతూ బయో కన్వర్జన్ జోన్ను ప్రకటించింది. కానీ దానికి తూట్లు పొడుస్తూ గండిపేట చెరువులో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో 10 ఎకరాలను బాబు బినామీలు కబ్జా పెట్టారు. అదే ప్రాంతంలో ఏటా ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు నిర్వహిస్తూ ఆ భూములను కొల్లగొట్టేందుకు తెరదీసింది టీడీపీ. అయితే ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు నెమ్మదిగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పరిధిని తగ్గిస్తూ ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లకు, స్పోర్ట్స్ క్లబ్లకు అనుమతులు ఇస్తూ వచ్చాయి. దాంతో వందలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అయితే పర్యావరణవేత్తల ఆందోళన, తెలంగాణ వాదుల పోరాటం కారణంగా బాబు సర్కార్ ఆ జోన్ కబ్జాల వైపుగా పెద్దగా దృష్టి సారించలేదు. కానీ బాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మలు చాలామంది హౌసింగ్ బోర్డు, ప్రగతి నగర్, కూకట్పల్లి, నిజాంపేట లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెరువులను కబ్జా చేశారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని గొలుసుకట్టు చెరువులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వంలోనూ చెరువులను చెరబట్టిన సంస్కృతి రాజ్యమేలింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనైతే అడ్డు అదుపు లేకుండా చెరువులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. హైదరాబాద్ను పక్కన పెడితే అన్ని జిల్లాల్లో చెరువుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా అసెంబ్లీ వేదికగా జీవో నెంబర్ 111 ఎత్తేస్తూ జీవో నెంబర్ 168ను తీసుకురావడం కేసీఆర్ పాలనకు మరో పరాకాష్ఠ. పాలన మారింది, అధికారం చేతులు మారింది. నిజంగా రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే చెరువులు, సరస్సుల పరిరక్షణ ధ్యేయం అయితే ముందు చెరువుల కబ్జాకు పునాదులేసిన గండిపేటలో కట్టిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను కూల్చేయాలి. అలాగే రామోజీ ఫిలిం సిటీలో 3-4 చెరువులు మాయం చేసిన రామోజీ పైన చర్యలు తీసుకోవాలి. వీటితో పాటు వక్ఫ్ భూముల పేరుతో వందలాది ఎకరాలను చెరబట్టిన ఓవైసీల నిర్మాణాలను నేలమట్టం చేయాలి. వీటితో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రాపర్టీస్పై బుల్డోజర్స్ ప్రతాపం చూపించాలి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి భూ కబ్జా పెట్టిన చెరువు చిత్రాలు వెలుగు చూశాయి. సీఎం బంధువుల కబ్జాలు తెరపైకి వచ్చాయి. వీటన్నింటినీ కొట్టేయకుండా హైడ్రా ఎంత దూకుడుగా వ్యవహరించినా అందులో చిత్తశుద్ధి లేనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటిదాకా 18 చెరువుల్లో 44 ఎకరాల పరిధిలో నిర్మాణాలను కూల్చేసినట్టు హైడ్రా అధికారికంగా ప్రకటించింది. 15 రోజుల వ్యవధిలో ఎన్ కన్వెన్షన్, దానం నాగేంద్ర షెడ్యూలతో సహా 166 నిర్మాణాలను కూల్చేసినట్టు ప్రకటించింది. హైడ్రా నేలమట్టం చేసిన నిర్మాణాలు ఎన్నెన్నో, అయితే కొన్ని మాత్రమే మీడియాలో కనిపిస్తున్నాయి. కవిత బెయిల్తో హైడ్రా అంశం కొంచెం పక్కకు పోయినా చాప కింద నీరులా కొట్టేసుకుంటూ వెళ్తున్నారు. ఇకపోతే హైడ్రా కూల్చివేతలతో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నా అసలు లక్ష్యం ఏంటనేది ఇప్పటిదాకా బయటపడలేదు. హైడ్రా అనే ఒకే ఒక దెబ్బతో ఎన్నో పిట్టలు కొట్టే ఉద్దేశంతోనే దీన్ని నెత్తికెత్తుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా దూకుడు వెనుక రేవంత్కు, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన రాజకీయ లక్ష్యాలున్నట్టు చర్చ జరుగుతోంది. ఎంఐఎం నేతల అక్రమ కట్టడాల కూల్చివేతతో ఒక్కసారిగా ఆ పార్టీ డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీని వెనుక స్పష్టమైన పొలిటికల్ ఇంటెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎంఐఎం బీజేపీకి తోకపాటిగా పలు రాష్ట్రాల్లో పోటీ చేసింది. ముఖ్యంగా ఎంఐఎం పోటీ కారణంగానే యూపీ, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అధికారం చేతులు మారింది.
అదైతే క్లియర్గా కనిపించింది. అయితే ఓల్డ్ సిటీలో బుల్డోజర్ల దెబ్బతో ఎంఐఎంను దేశవ్యాప్తంగా కట్టడి చేసే వ్యూహంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నేతల భూ కబ్జాలపైన ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల స్వరాష్ట్ర పాలనలో గులాబీ నేతల కబ్జాలకు అంతుపొంతు లేకుండా పోయింది. చెరువులను కబ్జా పెట్టి వాటి మీదనే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న భాగవతాలు ఎన్నెన్నో. వాటన్నింటినీ కక్కించడం సంగతి పక్కన పెడితే గులాబీ పార్టీ అవినీతి భాగవతాలను తెలంగాణ ప్రజలకు కళ్ళకు కట్టే వ్యూహం క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం హైడ్రా దూకుడుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మొత్తంగా హైడ్రా పేరుతో తేనెత్తుటను కదిలించిన రేవంత్ రెడ్డి దాని నుంచి ముందుకెళ్లడం తప్ప వెనక్కి మళ్ళీ పరిస్థితి లేదు. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిలా బయటకొస్తారా లేక అభిమన్యుడిలా అందులోనే బలవుతారా అన్నది మరికొంతకాలం ఆగితే గానీ అంతుపట్టదు. ఏదేమైనా తెలంగాణ ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం గమనించాల్సిన విషయం. అయితే దీన్ని రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో కాకుండా లోక కళ్యాణం దిశగా నడిపిస్తే మాత్రం రేవంత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. అయితే బడాబాబుల ప్రాపర్టీస్ పోయినా వాళ్ళకు పెద్దగా ఫరక్ పడదు. కానీ పైసా కూడబెట్టి బ్రోకర్ల వలలో చిక్కి చెరువుల్లో స్థలాలు తీసుకున్న సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. కొట్టేయడం ఖాయమే. అయితే మానవీయ కోణంలో అలాంటి బాధితులకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఆసరా ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎనీవే, కీప్ గోయింగ్ రేవంత్, ఆల్ ది బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ హైడ్రా దూకుడుపై జీరో టీవీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈ స్టోరీపై మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.